దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కీర్తన 2వ కీర్తన 5వ వచనంలో అంటాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధ ఆత్మలుగా త్రియేక దేవుడైన దేవుడు ఒక్కడే. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. త్రిత్వములో మనం అర్థం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం భరించటానికి, నీ పాపాన్ని తన మీద భరించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహారాజుగా రావాలంటే రావచ్చు, కానీ రిక్తునిగా, దీనుడుగా, బాధను అనుభవించిన వాడిగా, వ్యాధిని అనుభవించేవాడిగా, గొర్రె ఏ విధంగా గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉండిపోతుందో అలా ఉండిపోయాడు. నీ అతిక్రమం గురించి, నా అతిక్రమం గురించి ఆయన గాయాలు పొందాడు. స్వస్థత కొంచెం కూడా లేదంటండి, ఎవరు ఆదరించేవారు లేరు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి. అమ్మా, తమ్ముడు, నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను నన్ను తన రాజ్య వారసునిగా చేసుకోవడానికే ఆయన నీ గురించి, నా గురించి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ప్రాణంగా ప్రేమించిన దేవుడు నువ్వు నరకానికి లేదా వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నప్పుడు తను తట్టుకోలేకపోయాడు. నిన్ను ఏ విధంగానైనా తన సన్నిధికి, తన లోకానికి తీసుకువెళ్ళాలని, ఆనంద సంతోషాలు అనుభవింపచేయడానికి నీ ద్వారా నీకు ఆయన తన ప్రాణాలు పెట్టాల్సి వచ్చింది. కనుకనే ఆ రోజు ఉన్నటువంటి పితరుల కాలంలో ఉన్న వారికి కావచ్చు, యేసుక్రీస్తు కాలానికి ఉన్న యూదులకు కావచ్చు, చెప్తున్న మాట, దావీదు ప్రవక్త ఆత్మవశుడై ఆత్మావేశంతో మాట్లాడుతున్న మాట, నీవు నా కుమారుడవు. యేసుక్రీస్తు ఇంకా దావీదు పుట్టినప్పటికి ఇంకా ఆయన పుట్టలేదండి. దావీదు ఈ ప్రవచనం ప్రవచించే, ఆత్మ ద్వారా ఈ ప్రవచనం ప్రవచించేటప్పటికి యేసుక్రీస్తు ఇంకా రాలేదు. ఆయన ఇంకా 1000 సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడు. ఆయన అప్పటికే దావీదు ఈ ప్రవచనం ప్రవచిస్తున్నాడు ఆత్మావేశం ద్వారా. ఏంటంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. అలాగే నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగా, భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేస్తాను. ఎందుకని అలా ఇస్తున్నాడంటే, ఆయన యోగ్యుడు, ఆయన అర్హుడు. ఆయన 10,000 మందిలో కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు. హెబ్రీయులు రాసిన గ్రంథంలో కూడా, హెబ్రీయులు రాసిన గ్రంథం హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము హెబ్రీ మొదటి అధ్యాయము 5వ వచనంలో అంటాడు, ఎల్లనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు తన దూతలలో ఎవనితోనైనాను ఎప్పుడైనా చెప్పినా యేసుక్రీస్తు గురించి ముందస్తు ప్రవచనం. ఆయన ఇంకా పుట్టక మునిపే లోకం పాపములు మోసుకుని పోయే గొర్రెపిల్లగా ఆయన్ని దేవుడు ఆ రోజున్నటువంటి యూదులకు పరిచయం చేస్తున్నాడు. ఆ యూదులు అందరూ కూడా ఎదురు చూసే వాడిగా మెస్సయ్య వస్తాడు, మనల్ని మన పాపాల నుంచి విడిపిస్తాడు అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు రానే వచ్చారు. వారికి బోధిస్తున్న సమయంలో వాళ్ళకి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిపోయింది. కనుక వారు యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఏమీ కూడా గ్రహించలేదు. ఈరోజు అంతే. ఇది మతం అంటారు, మతం కాదు బాబు, ఇది మార్గం. యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచారు. నీ పాపాల నిమిత్తం ఆయన నొలగొట్టబడ్డాడు, నెత్తిటు ముద్దయిపోయాడు ఆయన. కారణం ఏంటంటే, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన పాప పరిహారార్థ బలిగా చింతించబడ్డాడు. కనుకనే నేను కూడా సెటరైట్ అయ్యావు. ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటారో వారు రక్షించబడతారని చెప్పి బైబిల్ చెప్తుంది. డాక్టర్ గారు మందులు రాశారండి. డాక్టర్ గారు మందులు రాసినప్పుడు ఆ మందులను మన ఎదురుగా పెట్టుకుని చూస్తే దానివల్ల మనకు ఫలితమే ఉండదు. కానీ ఆ మందులు మనం వేసుకున్నట్లయితే ఆ మందు లోపలికి వెళ్ళి మనల్ని బాగు చేస్తుంది. అలాగే
ఈ వాక్యము దేవుని నువ్వు విశ్వసించినట్లయితే, హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన నీలో పనిచేస్తాడు. పనిచేస్తే నువ్వు అద్భుతంగా ఆయనలాగా మారిపోతావు, ఆయన రాజ్య వారసునిగా చేరికైపోతావు. కనుక ఈ ఉదయకాలాన్ని మాటలు వింటున్న సహోదరి విను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నీకు రక్షణ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నీకు నిత్య జీవం, యేసుక్రీస్తునందు ఉండటమే నీకు పరలోక భాగ్యం. గనక ఇది మతం కాకుండా, ఇది మతం కాదు, ఇది మతం కానే కాదు, ఇది మార్గం. యేసుక్రీస్తు ఎక్కడ మతం గురించి చెప్పలేదు, మార్గం గురించి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ఎందుకు విశ్వాసం ఉంచండి మీరు నిత్య జీవం పొందుతారని చెప్పి వాగ్దానం చేశారు. కాబట్టి ఈ ఉదయకాలన్న ఈ మాటలు వింటున్న సహోదరి వీరమ్మ, యేసుక్రీస్తు ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన మార్గంలో నడువు. రేపొద్దున్న ఆయన చనిపోయింది నీకోసం, నా కోసమే. గుడ్ ఫ్రైడే కనుక ఈ గుడ్ ఫ్రైడే రోజైనా నీ హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుని పరలోక రాజ్యం నీకు ఇస్తాడు. గనక ఈ మాటలు వెంటనే ఉదయకాలాన్ని మీ అందరూ దీవించబడి ఆశీర్వదించబడు గాక. దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.